ఒక్క 2 minutes వెయిట్ చేద్దామండి, ఎవరైనా జాయిన్ అవుతారు, దెన్ వీ విల్ స్టార్ట్. ఓకే గైస్, నిన్న ప్రోగ్రామ్స్ ట్రై చేశారండి? నిన్న 2 or 3 ప్రోగ్రామ్స్ ఇచ్చాము. ఫ్యాక్టోరియల్ ఒకటి, ఫిబొనాకీ సిరీస్ ఒకటి, ఇంకోటి ఏదో ఇచ్చామండి. 3 programs వాజ్ గివెన్. ట్రై చేశారా లేదా? ఫ్యాక్టోరియల్, ఫిబొనాకీ సిరీస్, ఓకే. ఈవెన్ నెంబర్స్ ఇన్ ద గివెన్ రేంజ్. ఎందుకు ఎవరు రిప్లై చేయట్లేదు? ట్రై చేశారా లేదా? సే yes or no. Yes, sir. ఒకళ్ళు రిమైనింగ్ పర్సన్స్, వాట్ అబౌట్ ద రిమైనింగ్ వన్స్? ఏదో రిప్లై ఇవ్వండి. మీరు ట్రై చేసాం సార్, వచ్చాయి అంటే వీ విల్ గో ఫర్ నెక్స్ట్ కాన్సెప్ట్. రాలేదు అంటే ఆ ప్రోగ్రామ్స్ డిస్కస్ చేసుకుంటాం. సైలెంట్ గా ఉంటే మీనింగ్ ఏంది? మనం అడగొద్దు అనే. రాలేదు సార్. మరి అదేనండి, అది చెప్తే కదండి పలానా ప్రోగ్రామ్ రాలేదు సార్ అంటే మనం డిస్కస్ చేసుకుంటాం ఆ ప్రోగ్రామ్ ని. సైలెంట్ గా కూర్చుంటే ఎలా? ఏ ప్రోగ్రామ్ అండి? ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్. ఓకే, వి విల్ డిస్కస్ దట్ వన్ నౌ. అలా ఓపెన్ అయితే కదండి మనం డిస్కస్ చేసుకోగలిగేది.
క్వశ్చన్ ఏంటిది ఇచ్చింది? జావా ప్రోగ్రామ్ టు ప్రింట్ లిస్ట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఇన్ ద గివెన్ రేంజ్. ఇచ్చిన రేంజ్ లో ఈవెన్ నెంబర్స్ కావాలండి మనకి. See here, ఇప్పుడు మనం నిన్న ప్రోగ్రామ్ కి హౌ మెనీ ఇన్పుట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎస్డే ప్రోగ్రామ్? ఈవెన్ నెంబర్స్ కి ఈ ప్రోగ్రామ్ కి ఎన్ని ఇన్పుట్స్ కావాలి మనకి? We have to print even numbers in the given range అన్నాడు కాబట్టి అప్పర్ లిమిట్ రెండు కావాలండి. We want two instance variables, one instance variable for lower boundary, one instance variable for the upper boundary. upper limit lower limit రెండు వేరియబుల్స్ కావాలి. సో ఐఎమ్ టేకింగ్, నేనైతే ఎల్ఎల్ యుఎల్ అనుకుంటున్నాను అండి. ఎల్ఎల్ ఇండికేట్స్ లోయర్ లిమిట్, యుఎల్ ఇండికేట్స్ అప్పర్ లిమిట్. రెండు వేరియబుల్స్ తీసుకున్నాను, ఎల్ఎల్ కామా యుఎల్ అనేసి. ముందు యూజర్ని అడగాలి మనం, ప్లీజ్ ఎంటర్ ద ఎల్ఎల్ అండ్ యుఎల్ వాల్యూస్. సో సార్ వాయిస్ వినపడటం లేదు. So we are entering the lower limit and the upper limit. We are asking to enter the lower limit and the upper limit. We have entered the, we are asking buffer header తీసుకున్నామండి. Enter the lower limit and upper limit. Lower limit LL is equal to integer dot parsing of br dot read line. See, this LL is in
distance object variable. So we have to create an object to access this LLL. So first I am creating an object T. Test T is equal to new T of. We are creating an object. With that object, we are trying to access this one T dot LL. Similarly, we have to enter the upper limit also. So next we are taking upper limit. UL. So T dot LL, T dot UL. ఈ లైన్ లో ఎర్రర్ ఎందుకు వచ్చింది? న్యూ టెస్ట్ కదా సార్ అక్కడ. ఓహో సారీ ఇక్కడ రాంగ్ వచ్చింది. న్యూ టీ అని రాశానా? ఓకే సార్. సో వీ హావ్ గివెన్ లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ ఇచ్చేసాం. ఇంకా మన ఎయిమ్ ఏంటంటే బిట్వీన్ దిస్ లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ వీ హావ్ టు ప్రింట్ ఆల్ ద ఈవెన్ నెంబర్స్. నేను ఒక ఫర్ లూప్ తీసుకున్నాను. ఫర్ int I is equal to lower limit LL I less than or equal to upper limit we are taking I plus తీసుకున్నాం సింపుల్ గా. we are taking దీనికి వేరే ఇక్కడనే మనకు కావాలంటే I కూడా I+2 తీసుకున్నా ఈవెన్ నెంబర్స్ వచ్చేస్తాయి. T dot LL, T dot UL. I less than or equal I++. T dot కాదు సార్. ఓకే ఆబ్జెక్ట్ కావాలి. T dot LL, T dot UL. సో మనకి if I modulo 2 is equal to 0, system dot out dot println of I ని ప్రింట్ చేసుకుంటున్నాం. if it is even number we are printing that I. పెడతా వస్తున్నా ఒక్క నిమిషంలో వస్తా పెడతాను. ఓకే అండి, సి దిస్ వన్ ఇన్ దిస్ ఒక హెడ్డింగ్ డిస్ప్లే చేసుకుందాం అండి. system dot out dot println ఇది the list of even numbers are అని చెప్పేసి ఒక హెడ్డింగ్ డిస్ప్లే చేసుకుంటున్నాను. క్లియర్ అండి. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూసాం అనుకోండి. ఇఫ్ యూ రన్ దిస్ వన్ రిమోట్ పెడతా రిమోట్ ఎంటర్ ద లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్. నేను లోయర్ లిమిట్ 1 ఇచ్చాను, అప్పర్ లిమిట్ వచ్చేసి 10 ఇచ్చానండి. 2 4 6 8 10 ఇలా మీరు దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ టు ఎంటర్ ద లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్. ఓకే, టు ఎంటర్ ద లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ టు ప్రింట్ ద వాల్యూస్. ఒకసారి చూడండి, ఇస్ ఇట్ క్లియర్ ద ప్రోగ్రామ్? ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, వి విల్ డిస్కస్. అయితే ఆ యుఎల్ ఎల్ఎల్ వేరియబుల్ నేమ్స్ మన ఇష్టం అండి. ఎవరు నచ్చిన వేరియబుల్ నేమ్స్ వాళ్ళు తీసుకుంటారు. నేను ఎల్ఎల్ యుఎల్ తీసుకున్నాను. క్లియర్ అండి ప్రోగ్రామ్? ఓకే సార్. నెక్స్ట్ ఫిబొనాచి సిరీస్ ఫ్యాక్టోరియల్ వాటి పరిస్థితి ఏంటి చేశారా? What is the status of remaining 2 programs, factorial and Fibonacci series? మళ్ళీ సైలెన్స్ ఏనా? దేనికైనా మనకు ఆన్సర్ సైలెన్స్ ఇస్ ద ఆన్సరా? ఫిబొనాచి సిరీస్ ఒకసారి ఫిబొనాచి సిరీస్ ఒకసారి చెప్పండి సార్. ఫిబొనాచి సిరీస్ ఓకే అండి, we will discuss that one also. అదేనండి, టక్కున ఓపెన్ అడగండి. దానికి మనం ఫీల్ అవ్వాల్సింది ఏది లేదు. టైం వేస్ట్ గా ఉంటుంది. టక్కున ఓపెన్ అడగటమే. సార్ ఆ ప్రోగ్రామ్ చెప్పండి అంటే we will write. రాసిన వాళ్ళు ఎలాగో సైలెంట్ గా ఉంటారు, రాసిన వాళ్ళు డౌట్ ఉన్న వాళ్ళు అయితే అడిగితే అయిపోతుంది. Now we want to take the Fibonacci series. ఇప్పుడు ఈ సిరీస్ కి how many inputs are required for the Fibonacci series program?
యూజర్ ఎన్ని ఇన్పుట్స్ ఇస్తాడు? ఓన్లీ వన్. ఓన్లీ వన్ ఇన్పుట్ అండి. లెంత్ ఇస్తాడు. గివ్ ద లెంత్. నాకు లెంత్ 5 కావాలి, లెంత్ 6 కావాలి, లెంత్ 7 కావాలి. హీ విల్ గివ్ ద లెంత్ ఓన్లీ. సో నేను ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ ఎల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ యూజర్ని అడుగుతున్నాను, ప్లీజ్ ఎంటర్ ద లెంత్ ఆఫ్ ద సిరీస్. యూజర్ ఏం చేశాడు? టీ డాట్ ఎల్ లెంత్ ఇచ్చేసాడండి. ఓకే, నేను యూజర్ లెంత్ అడిగాను, వాడు లెంత్ ఎంటర్ చేశాడు. ఇకపోతే ఇప్పుడు మనం ఆ లెంత్ యూజ్ చేసుకోవాలి. వాళ్ళ లెంత్ 5 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. మనం సిరీస్ ప్రింట్ చేయాలి. ఫిబొనాచి సిరీస్ అంటే ఏంటి? స్టార్టింగ్ ఆల్వేస్ వి విల్ హ్యావ్ 0 1, ఆల్వేస్ వి విల్ హ్యావ్ 0 1, 0 1 తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 2 నెంబర్స్ ఎప్పుడు ఫిక్స్డ్ వాల్యూస్ కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, 2 ఫిక్స్డ్ వాల్యూస్ తీసుకున్నాను. ఇన్ f1 is equal to 0, ఐఎమ్ టేకింగ్, అది ఫిక్స్డ్ వాల్యూ అండి. ఇన్ f2 is equal to 1. సిరీస్ లో ఫస్ట్ 2 వాల్యూస్ ఎప్పుడు ఫిక్స్డ్ వాల్యూస్. ఇవి ఎలాగో ఫిక్స్డ్ వాల్యూస్, ఫస్ట్ 2 వాల్యూస్ కాబట్టి ముందు వీటిని ఇమీడియట్ గా ప్రింట్ చేస్తున్నాను. ఇది కొంచెం స్పేస్ రావాలి ఇక్కడ మనకి. సో సిరీస్ లో ఫస్ట్ 2 నెంబర్స్ ప్రింట్ అయిపోయాయండి. నేను 0 1 ప్రింట్ చేశాను. ఇంకా మనం ఎన్ని నెంబర్స్ ప్రింట్ చేయాలి? నేను లెంత్ 5 ఇచ్చి అనుకోండి, ఎన్ని నెంబర్స్ ప్రింట్ అవ్వాలి నాకు? ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ 5 ఇస్తే ఆల్రెడీ 2 నెంబర్స్ ఫిక్స్డ్ నెంబర్స్ 0 1, వీటి మనం వెరిఫై చేస్తే ప్రింట్ చేసుకుంటాం. ఇంకా మన రిమైనింగ్ ఎన్ని ప్రింట్ చేయాలి? 5 నుంచి 2 పోతే 3 వాల్యూస్ అంటే. అదే n ఇస్తే లెంత్ n ఇచ్చాడు అనుకోండి, మనం ఎన్ని వాల్యూస్ ప్రింట్ చేయాలి? ఇంకా n-2 వాల్యూస్ ప్రింట్ చేయాలి, అంతే కదండి. n లో నుంచి 2 వాల్యూస్ ప్రింట్ అయిపోయినాయి. 0 1 ప్రింట్ అయింది, లెంత్ n ఇస్తే 0 1 ప్రింట్ అయింది కాబట్టి ఇంకా మనం n-2 వాల్యూస్ ప్రింట్ చేయాలి. మన కౌంట్ లో మనం మొత్తం n వాల్యూస్ ప్రింట్ చేయాలి. ఆల్రెడీ 2 అయిపోయినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే కౌంటింగ్ లో మనకి లెంత్ ఎంత ఇస్తే అన్ని వాల్యూస్ రావాలి. ఆల్రెడీ 2 వాల్యూస్ అయిపోయాయి కాబట్టి కౌంటింగ్ ఏం చేస్తానంటే ఈసారి 3 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఫర్ i is equal to 3, i less than or equal to t dot l, i plus plus. నేను 3 ఎందుకు తీసుకున్నానంటే ఆల్రెడీ 2 నెంబర్స్ ప్రింట్ అయిపోయాయి. నాకు ఇక్కడ i అనే వేరియబుల్ దేనికి వాడతాను? కౌంటింగ్ కోసం. నేను క్యాలిక్యులేషన్ ఎన్నిసార్లు ఎన్ని నెంబర్స్ చేయాలంటే ఆల్రెడీ 2 నెంబర్స్ ఇంకా 3 దగ్గర నుంచి l దాకా. l 5 అనుకోండి, 1 2 అయిపోయింది, 3 4 5 కౌంట్ చేసుకోవాలి. l 10 అనుకోండి, 1 2 అయిపోయింది, 3 4 5 6 7 8 9 10 నెంబర్స్ కౌంట్ చేసుకోవాలి. దానికోసం నేను ఏం చేశాను అంటే i ఈక్వల్ 3 నుంచి స్టార్ట్ చేశాను. అంటే నా కౌంట్ 3 దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. మీరు i ఓకే, ఇక లూప్ i యొక్క యూజ్ ఏంటంటే నేను కౌంటింగ్ కోసం వాడుకుంటాను అంతే దాన్ని. ఇప్పుడు మనకు థర్డ్ నెంబర్ రావాలి. వాట్ ఈజ్ f3? ఏమవుతుంది? ఇంకొక లోకల్ వేరియబుల్ ఇంకొకటి తీసుకుంటున్నానండి. ఇంట్ f3 అని ఒక లోకల్ వేరియబుల్ తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ 2 నెంబర్స్ వచ్చేసి 0 1. ఇప్పుడు f3 ఏమైంది? మన ఫార్ములా ప్రకారం ఏంది? ఎనీ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ప్రీవియస్ 2 టర్మ్స్ కాబట్టి f3 ఈజ్ ఈక్వల్ టు దానికి ముందుండే f2 ప్లస్ f1. ఇది f3 అండి. f3 ఈక్వల్ టు f2 ప్లస్ f1. ఇప్పుడు థర్డ్ నెంబర్ కూడా వచ్చేసింది. వెంటనే దాన్ని ప్రింట్ చేయండి. ఇమీడియట్లీ ప్రింట్ దట్ వన్. f3 వచ్చిన దాన్ని ప్రింట్ చేసింది.
మధ్యలో స్పేస్ కోసం వాడుతున్నాను స్లాష్ కి. ఒకే లైన్ లో ప్రింట్ అవ్వాలనుకున్నాను నేను, అందుకోసం ఎల్ఎన్ వాడలేదు. సేమ్ లైన్ లో సిరీస్ ని ఇలా వరుసగా లైన్ బై లైన్ కాకుండా సేమ్ లో ఒకే లైన్ లో రావడం కోసం ఎల్ఎన్ తీసేసాను, స్లాష్ టీ పెట్టుకున్నాను. ఇప్పుడు F3 ప్రింట్ చేసాము. మనం ఏం చేయాలంటే F4 తీసుకొని మళ్ళీ F4 = F3 ప్లస్ F2 రాయాలి. మళ్ళీ మనం ఏం చేయాలి, F5 = F4 ప్లస్ F3 ఇలా తీసుకుంటూ వెళ్ళాలి. మనం యాక్చువల్ గా అయితే ఇలా తీసుకోవాలంటే మనకి చాలా వేరియబుల్స్ కావాలి. వాడు లెంత్ ఎంత ఇస్తాడో తెలియదు ముందు మనకి, వాడు లెంత్ ఎంత ఇస్తాడో తెలియదు కాబట్టి ఎన్ని వేరియబుల్స్ తీసుకోవాలి, ఇలా కష్టం కాబట్టి ఏం చేస్తామంటే ఆల్రెడీ ఉన్న వాటిని రీయూజ్ చేసుకుంటాం. వి విల్ రీయూజ్ ద ఎగ్జిస్టింగ్ వేరియబుల్స్. కొత్త వేరియబుల్స్ తీసుకోవాలి. మళ్ళీ F3 ప్లస్ F2 రాయాలి. కానీ ఇది కష్టం కాబట్టి నేను ఏం చేస్తానంటే ఉన్న వాటిని రీయూజ్ చేసుకుంటాను. కొత్త వేరియబుల్స్ తీసుకోవాలంటే ఎన్ని వేరియబుల్స్ తీసుకుంటాము, వాడు లెంత్ 100 ఇచ్చాడు అనుకోండి, 100 F1 F2 F3 అలా F100 దాకా తీసుకోవాలి. మనకు ముందు అది కూడా తెలియదు, కనీసం 100 అయినా తెలిస్తే అట్లనే తీసుకునే వాళ్ళు. బట్ వీ డోంట్ నో కరెక్ట్ గా 100 వేస్తే గ్యారెంటీ లేదు. వాడు 1000 ఇవ్వచ్చు, ఈసారి ఇంకోసారి 5 ఇవ్వచ్చు. సో మనం ప్రతిసారి ప్రోగ్రామింగ్కి వెళ్ళి మాడిఫై చేయలేము కాబట్టి ఉన్న వేరియబుల్స్ ని రీయూజ్ చేసుకోవడం కోసం నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు F1 F2 ని యాడ్ చేసాము, F3 వచ్చేసింది, వాటి యొక్క వర్క్ అయిపోయింది కాబట్టి ఐ విల్ మేక్ F2 యాజ్ F1. ఇప్పుడు F2 ని F1 అనుకుంటాను, F2 ని F1 అనుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి F3 ని F2 అనుకుంటాను. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఉన్న వాటిని రీయూజ్ చేసుకుంటున్నాను. మన సిరీస్ లో మళ్ళీ F2 ని ఏమనుకున్నాను, F1 అనుకున్నాను. F3 ని ఏమనుకున్నాను, F2 అనుకున్నాను. మళ్ళీ కొత్తగా F1 F2 వచ్చింది. మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, F3 క్యాలిక్యులేట్ చేస్తున్నాను, డిస్ప్లే చేస్తున్నాను. ఇదండి లాజిక్. అర్థమైంది ఇక్కడ లాజిక్. మనం ఏం చేస్తాం, ఈసారి F2 F3 వాడాలి. F4 = F2 ప్లస్ F3 కాబట్టి మళ్ళీ కొత్తగా F4 క్రియేట్ చేయటం ఎందుకు అని చెప్పేసి ఆ F2 ని F1 అన్నాను, F3 ని F2 చేశాను. మళ్ళీ ఎప్పట్లాగా F3 = F2 ప్లస్ F1 రిపీట్ అయింది ఫార్ములా. ద ఫార్ములా ఈజ్ రిపీటెడ్ ఇన్ దిస్ వే. ముందు ఒకసారి ఆన్సర్ చూడండి, ఆన్సర్ ఏమొస్తుంది అనేది. మన వర్క్ అవుతుందా లేదా చూద్దాం, తర్వాత వి విల్ డిస్కస్. లెంత్ 5 ఇస్తే చూడండి, 0 1 1 2 3 5 క్యారెక్టర్స్ వచ్చాయి. Now the length is 5. We got that 5. Length 7 ఇచ్చాం అనుకోండి, we got 7 number 0 1 1 2 3 5 8 4 ప్లస్ 3 7 వచ్చాయి. ఇదండి లాజిక్. మనకి ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ అయ్యేదంటే ఈ కొత్త ఇదే F1 = F2 ఎందుకు రాస్తున్నారు, F2 = F3 ఎందుకు రాశారు అనేది కన్ఫ్యూజన్ అండి. ఇక్కడ ఎందుకు రాస్తున్నాం అంటే ఒకటే రీజన్, మళ్ళీ కొత్త వేరియబుల్స్ సృష్టించకుండా వీఆర్ ట్రయింగ్ టు రీయూజ్ ద ఎగ్జిస్టింగ్ వేరియబుల్స్. ఎగ్జిస్టింగ్ వేరియబుల్స్ ని రీయూజ్ చేసుకొని ట్రై చేస్తున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ ద న్యూ వేరియబుల్స్. దట్ ఈస్ అవర్ ఎయిమ్ హియర్. వాట్ ఈస్ అవర్ ఎయిమ్ ఈస్ దట్ వన్. క్లియర్ అండి? ఎవరికైనా డౌట్ ఉందా ఇందులో? లాజిక్ ఆఫ్ దిస్ వన్ క్లియరా అండి? సరే F5 వచ్చినప్పుడు సరే అండి, మీకు నేను డాక్యుమెంట్ లో చేసి చూపిస్తాను. ప్రాబ్లం అది క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మనకి F1 0 ఉంది, F2 1 ఉంది, F3 ని క్యాలిక్యులేట్ చేసాం. F2 ప్లస్ F1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 0 దట్ ఈస్ 1. F3 దాకా వచ్చిందండి. యాక్చువల్ గా అయితే F4 = F3 ప్లస్ F2 తీసుకోవాలి యాక్చువల్ గా అయితే. ఇప్పుడు కొత్తగా ఇంకొక వేరియబుల్ సృష్టించి ఎందుకు లేని చెప్పి నేనేం చేస్తున్నాను, ఇమీడియట్లీ F3 ప్రింట్ చేశాను. F3 క్యాలిక్యులేట్ చేయగానే దాన్ని ప్రింట్ చేసుకున్నాను. అంటే నేను ఆల్రెడీ F1 ప్రింట్ చేశాను, F2 ప్రింట్ చేశాను, F3 ప్రింట్ అయిపోయినాయి. ఆల్రెడీ ప్రింట్ అయిపోయినాయి కాబట్టి వాటి యొక్క వాల్యూస్ తో నాకు అవసరం లేదు. అందుకని ఏం చేశాను, ఈ F2 ని F1 కింద మార్చాను. F2 ని F1 చేశాను బై రైటింగ్ F1 = F2. ఈ F2 ని కాస్త F1 కింద, ఈ F3 ని ఏం చేశాను, F2 కింద మార్చాను.
F1 is equal to F2. F2 మనం ఏం చేసాము, F1 కి అసైన్ చేసాము. F3 ని ఎవరికి అసైన్ చేసాము, F2 కి అసైన్ చేసాము. క్లియర్. ఇప్పుడు F3 ని F2 కి అసైన్ చేసాం కాబట్టి F3 ఈజ్ ఫ్రీ. F3 ఫ్రీ అయిపోయింది కాబట్టి F4 బదులు F3 వాడుతున్నాను. అగైన్ ఐఎమ్ యూజింగ్ F4 బదులు F3. ఇప్పుడు F2 వాల్యూ ఎంత అయింది, 1 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 అయిందండి. అంతే కదా. F3 ని F2 అనుకున్నాం, F3 వాల్యూ అంతా 1, ఈ 1 ఇక్కడ. F2 ని F1 అనుకున్నాం, F1 వాల్యూ ఎంత అయ్యేటప్పుడు 1 అయింది. 1 ప్లస్ 1 2. మళ్ళీ యాక్చువల్గా అయితే ఏం రాయాలి మనం, మళ్ళీ నెక్స్ట్ టైం కి మామూలుగా అయితే F5 is equal to F4 ప్లస్ F3 రాయాలి. ఆల్రెడీ F4 ని మనం ఏం చేసాము, F3 కింద మార్చాము. F3 ని ఏం చేసాము, F2 కింద మార్చాము. క్లియర్ అండి. ఇక్కడ నేను మళ్ళీ వీటిని ఏం చేస్తానంటే, ఇక్కడ కూడా సేమ్ లాజిక్ రిపీటింగ్. మళ్ళీ కొత్తగా తీసుకున్న బదులు ఏం చేస్తామంటే, ఆల్రెడీ F1 F2 F3 ప్రింట్ అయిపోయింది కాబట్టి ఓకే, మళ్ళీ F3 ని ఏం చేస్తా అంటే ఐ విల్ కాల్ ఇట్ యాజ్ F2. ఈ F3 ని F2 కింద తీసుకుంటాను, F2 కింద. ఈ F2 ని వచ్చేసి F1 కింద తీసుకుంటాను. మళ్ళీ తర్వాత ఇక్కడ కూడా ఏమొస్తుంటే F3 is equal to F1 plus F2. 1 plus 2. రామ్మోహన్ సార్, హలో, నేను వెంకీని సార్. వెంకీ చెప్పు. వీళ్ళ ఫోన్ నెంబర్స్ నాట్ రీచబుల్ అని వస్తున్నాయి సార్ కొన్ని. వీళ్ళకి అటెండెన్స్ అనేది ఫుల్ అటెండెన్స్ మెయింటైన్ చేయాలంట. నేను నరేష్ సార్ ఫోన్ చేసి చెప్పారు. అటెండెన్స్ ఫుల్ అటెండెన్స్ మెయింటైన్ చేయాలంటే వీళ్ళు 16 మెంబర్స్ 17 మెంబర్స్ వస్తున్నారు కదా. వీళ్ళు టోటల్ 70 మెంబర్స్ ఉన్నారు. 70 మెంబర్స్ కంపల్సరీగా అటెండ్ అవ్వాలంట క్లాసెస్. అటెండ్ అవ్వాలి, మరి వాళ్ళు అటెండ్ అవ్వట్లేదు, ఫైన్ కట్టుకుంటా ఉంటున్నారు వాళ్ళు. మనం ఏం చేయగలం చెప్పు. అదే ఎవ్రీ వన్ కి ఫోన్ చేసి చెప్పండి అన్నాడు. కొంతమంది ఏమో ఫోన్లు నాట్ రీచబుల్ అని వస్తాయి, మనం ఎలా కాంటాక్ట్ అవుతాం వాళ్ళని? మనకేం లేదు, వాళ్ళు ఫైన్ కట్టుకుంటారు, పెనాల్టీ ఉందిగా. మనం ఏం చేస్తాం, వాళ్ళు 200 ఫైన్ కట్టుకుంటారు. అదే సార్ నరేష్ సార్ వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయండి అంటే ఫోన్లు కలవపోతుంటే ఒకసారి మీ మీటింగ్ లో జాయిన్ అయ్యారు కదా, వాళ్ళకి చెప్దామని. అదేలే గాని మనం బదిలాడతామైంది, వాళ్ళు ఫైన్ కట్టుకుంటారు. అంతే కదా. ఇప్పుడు మనం ప్రతిదీ బతిలాడాలంటే మన పాసిబుల్ ఎలా అయితే మనం కట్టేటట్టు మనం బదిలాడుకోవాలి. ఫైన్ కట్టుకున్నారు, మన బాధ్యత మనకేమైంది, మన బాధ్యత మన క్లాస్ చెప్పటం, వాళ్ళకి అర్థమైందో లేదో చూసుకోవటం. అంతేగాని ప్రతిదీ మనం వాళ్ళని చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్పాలంటే ఎట్టా కుదిరిద్ది? సిఆర్ ఉన్నారండి మీ గ్రూప్ లో, ఇప్పుడు క్లాస్ లో ఉన్నారా సార్? థర్డ్ ఇయర్ లో సిఆర్ చాలా బెస్ట్ సార్. ఈ సెకండ్ ఇయర్ సిఆర్ ఎవరో గానీ అసలు మరి ఎందుకున్నాడో ఆ సిఆర్ మనకే అర్థం కావట్లేదు. థర్డ్ ఇయర్ సిఆర్ చూడండి, బసవరాజు ప్రతిదీ పోస్ట్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ కి. మరి వీళ్ళ సిఆర్ ఏం చేస్తున్నాడు సెకండ్ ఇయర్ సిఆర్ మనకేం అర్థం కావట్లేదు సార్. ఒక్క పోస్ట్ కూడా మరి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ, క్లాస్ కి రన్ అని మోటివేట్ చేయడం కానీ అసలు లేదు ఈ సెకండ్ ఇయర్ వాళ్ళకైతే. అదేలే, అక్కడ థర్డ్ ఇయర్ సిఆర్ చూడండి సార్, నిన్న 50 మంది జాయిన్ అయ్యారు. అంటే ఆ బసవరాజ్ అనే అతను అలా మోటివేట్ చేస్తున్నాడు అనమాట. సిఆర్ ఉండాలి యాక్టివ్ గా. అంటే థర్డ్ ఇయర్ వాళ్ళు ఫైన్ కట్టడానికి రెడీగా లేరు. వాళ్ళు ఏమంటే 200 సార్ నిజంగా 200 ఎక్కడ అన్నారు, చేస్తారు అబ్బాయి అంటే వాళ్ళు వచ్చారు. అది మూమెంట్ అనేది అలా ఉంది సార్. వాళ్ళకైతే రెస్పాన్సిబిలిటీగా ఉంది. వీళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు మరి అసలు అట్లీస్ట్ సిఆర్ కూడా వాళ్ళు మోటివేట్ చేయట్లేదు సార్. వాళ్ళు మరీ దారుణంగా తయారయ్యారు సెకండ్ ఇయర్స్ వాళ్ళు. సిఆర్ ఉన్నారండి ఇప్పుడు మీరు క్లాస్ లో? మీ సెకండ్ ఇయర్ సిఆర్ ఎవరమ్మా అసలు? రాలేదు సార్ క్లాస్. సెకండ్ ఇయర్ సిఆర్ఏ మరి క్లాసెస్ కి అటెండ్ అవ్వట్లేదు. మిగతా స్టూడెంట్స్ ఎలా అటెండ్ అవుతారు? ఇంకా వాడు వస్తూనే ఉంటాడులే కానీ నెట్వర్క్ ఇష్యూ సార్. నెట్వర్క్ ఇష్యూవే కాదంటలేదు, కనీసం మిమ్మల్ని మోటివేట్ ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేయడం కానీ, మీకు మోటివేట్ చేయడం కానీ. ఆ థర్డ్ ఇయర్ సిఆర్ చూడండి ఎలా మోటివేట్ చేస్తున్నాడు. అట్లా ఉండాలమ్మా సిఆర్ అంటే, కొంచెం యాక్టివ్ గా. ప్రతిదీ మేము ఫోన్ చేసి చెప్పాలంటే కుదరదు కదా, పాసిబుల్ అవ్వదు కదా.
సిఆర్ ని తిడుతున్నారు సార్, అందుకే సార్ వాడు ఏం చెప్పట్లేదు. ఆ? సిఆర్ నే తిడుతున్నారు సార్. ఇంకా ఎందుకమ్మా సిఆర్ ని తిట్టేది? అంటే మీ బాధ్యత కోసం అతను చెబుతున్నాడు కానీ అతని కోసం, అతని బాగు కోసం చెప్పట్లేదు. ఏమో సార్, వాడు మా చదువుతుండే నేను ఫోన్ చేయందా, వాళ్ళు తిడుతున్న పొద్దుగుకులు, నాకేం పని అసలు అంటున్నారు సార్. మీరు అలా ఉన్నారు కాబట్టి అలా ఉందమ్మా సిస్టమ్. సిఆర్ సిఆర్ కి మాత్రం అవసరం ఏంది, వాడికి మాత్రం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు, కామ్గా ఉంటాడు, పెనాల్టీ కట్టుకుంటారు. ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు. ఆ సిఆర్ కూడా మనం ప్రతి ఒక్కరికి ఫోన్ చేయని అవసరం లా, వాడు మెసేజెస్ పాస్ చేసి ఇలా అప్డేట్ చేస్తే చాలు. మనం మెసేజ్ పెడతారు, ఇన్ఫర్మేషన్ తెలుసు, రాకపోతే వాళ్ళే ఫైన్ కట్టుకుంటారు. అదేలే గాని మనల్ని ఏంది ఈసారి మరి మనకు ఫోన్ చేసి పర్టికులర్ గా ఆ పర్సన్ కి ఫోన్ చేసి అని అంత రిస్క్ మనం యాడ్ చేస్తాం. ప్రతి ఒక్కరికి ఫోన్ చేయాలంటే 70 మెంబర్స్ ఫోన్ చేయాలంటే పాసిబుల్ అవుద్దా? అదే అయ్యేది కాదులే. లేకపోతే సారైనా ఒక మీటింగ్ పెట్టేసి మరి సెకండ్ ఇయర్ మీరు అందరు కంపల్సరీ రావాలంటే అప్పుడు ఏమన్నా అలర్ట్ అవుతారేమో. ఆల్రెడీ మీటింగ్ పెట్టాను, క్లాస్ లో చెప్పే ఉంటాడా? నేను సాయంత్రం చెప్పలేదా సార్? చెప్పారు సార్. నేను ఆల్రెడీ అదే క్లాస్ లో రెగ్యులర్ క్లాస్ లో చెప్పేసేయండి అంటే చెప్తాలే అన్నారు. స్పెషల్ ఎందుకు, ఎలా క్లాస్ లో ఉన్నాయి కదా రెగ్యులర్ క్లాస్. ఇప్పుడు చూడండి సార్, ఎంత చెప్పినా గానీ వాళ్ళు 19 మెంబర్సే కనెక్ట్ అయ్యారు. మన చేతుల్లో ఏం లేదు సార్. ఏం చేయగలం? అదే వాళ్ళ కాడ మనీ బాగుంది, వాళ్ళ ఇష్టం అది. ఇంకా మనం చేసేది కాలేజీకి వచ్చే సోర్స్ మనం మాత్రం ఎందుకు ఆపాలి? అంతేగా, వాళ్ళు కట్టుకునే ఓపిక ఉన్నప్పుడు మనకి మాత్రమే మనం ఒక మాట చెబుతున్నాం రండమ్మా అని, మరి అది వాళ్ళు రిసీవ్ చేసుకుంటే పర్వాలేదు, లేదంటే ఇంక వాళ్ళ ఇష్టం, మనం చేసేది ఏం లేదు. ఇంకా దానికోసం కనెక్ట్ అయ్యి చెప్పాల్సి ఉన్నోళ్ళు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు పాస్ చేసుకుంటారు. గ్రూప్ లో ఒక డీటెయిల్ మెసేజ్ ఒకటి టైప్ చేసి పెట్టు, 2 రోజులు పెడదాము, లీవ్ ఇట్, మనం చేసేది ఏం లేదు, వాళ్ళ ఇష్టం. ఓకే ఓకే సార్. అదే చేశారు ఫస్ట్ రోజు, నీట్ గ్రూప్ లో మెసేజ్ టైప్ చేసి పెట్టారు. మేము పొద్దుగులు కాల్స్ చేయమంటే ఫైన్ కడతాడు, పర్మిషన్స్ అయితే మొహమాట లేకుండా చెప్పారు. నో పర్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఆ రీజన్ ఈ రీజన్ నెట్వర్క్ ఇష్యూ అనదో ఇదో చేస్తే మేము కన్సిడర్ చేయము అని. రోజు వచ్చేవాడికి మనకు తెలుసు నెట్వర్క్ ఇష్యూ అయితే పంపి రోజు వచ్చేవాళ్ళే. అవును సార్, ఇప్పుడు రోజు వచ్చేవాడికి ఒక రోజు నెట్వర్క్ ఇష్యూ అన్నా మనం అర్థం చేసుకుంటాం. ఐడియా ఉంటది కదా, ఎందుకు ఐడియా ఉండదు? అదిగో ఇప్పుడు వస్తున్నట్టుండు 5:31 సిఆర్ ఉంటున్నట్టున్నాడు. సరే, గ్రూప్ లో మెసేజ్ పెట్టేస్తే సరిపోద్ది. సరే సరే సార్, ఓకే ఓకే సరే ఓకే సార్. తీసుకోలేదు సార్, నేను మీటింగ్ అని చెప్పినారు కానీ తీసుకోలేదు సార్ క్లాస్. దేనికి బిగించేది ఏమో, దేనికి పెట్టిన తీసేయాలా అయింది. నవయువతలకు వస్తానరా, మరి దేనికి పెట్టినా చూడాలా, తెలియదు. తీసే సరే, సాయంత్రం వస్తలే తీద్దాంలే మరి. సరే, ఆదివారం తీసేద్దాం. ఓకే గైస్, ఓకే ఆదివారం ఉండదులే. సరే, సో ఇన్ దిస్ వే ఇన్స్టెడ్ ఆఫ్ రీయూజింగ్ మళ్ళీ F3 అయిపోగానే F4 కావాలి. మళ్ళీ F4 బదులు ఏం చేస్తుంది, F3 = F2 + F1.
మళ్ళీ కొత్తగా F4 కావాలి F3 తర్వాత, దాని బదులు మళ్ళీ మనం ఏం చేస్తాం సేమ్ ఇలాంటి రియూజింగ్ అండి. వీఆర్ రియూజింగ్ ద F1 F2 F3 ఆ F1 F2 F3 ని రియూజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. వీఆర్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వీఆర్ రియూజింగ్. మళ్ళీ F3 ని F2 అనుకుంటాము. ప్రీవియస్ దానికి ముందున్న F1 ని F2 ని F1 అనుకుంటే we will get this one F3 is equal to 3 plus 2 is 5 వచ్చింది. In that way మళ్ళీ we will reuse this one. In this way we are going to reuse F3 will become F2, F2 will become F1. Same F1 F2 F3 ని we are going to reuse. ఎన్నిసార్లు రియూజ్ చేసుకుంటాం, మళ్ళీ ప్రతిసారి న్యూ వేరియబుల్స్ తీసుకోలేక we are doing this one. ఇలా నాకు ఎన్నిసార్లు కావాలి అంటే కౌంట్ 3 దగ్గర నుంచి L దాకా కౌంట్ నేను కౌంట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ 2 నెంబర్స్ ప్రింట్ అయిపోయాయి కాబట్టి ఇంకా మిగిలిన నెంబర్స్ కి 3 to L కౌంట్ చేసుకుంటున్నాను అండి. ఐఎమ్ కౌంటింగ్. మళ్ళీ 2 నెంబర్స్ ప్రింట్ అయిపోయాయి. కౌంట్ ఈస్ 2, కౌంట్ 3, కౌంట్ 4, కౌంట్ 5, కౌంట్ 6 అలా లూప్ ఫర్ లూప్ తో కౌంట్ చేసుకుంటూ ఉన్నాము. వీఆర్ కౌంటింగ్ దట్ వన్. ఇన్ దిస్ వే దిస్ ఈస్ ద థింగ్ to print the Fibonacci series of given length. Okay, we can exception వచ్చిందంట. Number format exception ఇందాక బాగానే ప్రింట్ ఇచ్చింటారు సార్, ఎందుకు వచ్చింది? స్ట్రింగ్ ఇచ్చింటారు సార్. అండి లెంత్ ఆఫ్ ద సిరీస్ 01123. స్ట్రింగ్ ఇస్తే అదే సార్ ఎక్సెప్షన్ వస్తుంది. ఏంటండి స్ట్రింగ్ ఇస్తే అది ఎక్సెప్షన్ వస్తుంది సార్, నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్. నేను 4 కొట్టపై వేరే ఏదో కొట్టినట్టున్నాను టైపింగ్. దిస్ ఇస్ ద థింగ్ ఫిబొనాకీ సిరీస్. నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ చేశారండి. ఎస్ సార్. ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నెంబర్ ఏంది? నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ కి వచ్చాం అనుకోండి, దానికి ఎన్ని ఇన్పుట్స్ కావాలి ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నెంబర్ కి? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ ప్రోగ్రామ్స్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి. దయచేసి విని వదిలేయద్దు. విని వదిలేస్తే ఏమీ రాదండి. ఎగ్జిక్యూట్ చేయాల్సిందే. స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. నేను ఇవాళ రీఛార్జ్ చేయించుకుంటున్నాను. ఇవాళ నుంచి మళ్ళీ ఎక్స్ట్రా నెట్ ఉంటుంది కాబట్టి ఏ రోజు వీడియోస్ ఆ రోజు పెండింగ్ వీడియోస్ మొత్తం పెడతాం. క్లాస్ వీడియోస్ రికార్డ్ చేసిన వీడియోస్ అన్నిటిని. నిన్నటిదాకంటే కొంచెం నెట్ ప్రాబ్లం, నాకు ఆ నెట్ సఫిషియెంట్ లేక ఐఎమ్ అనేబుల్ టు అప్లోడ్. ఇందాక నేను మార్నింగ్ ఎక్స్ట్రా రీఛార్జ్ కూడా చేశాను. సో డెఫినెట్లీ ఇవాళ నుంచి ఏ రోజు క్లాసెస్ ఆ రోజు వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టోరియల్ తీసుకుంటే మనం ఒకే ఒక ఇన్పుట్ ఇవ్వాలండి. ఎంటర్ ద నెంబర్. యూజర్ నెంబర్ ఒకటే ఇస్తాడు. యూజర్ నెంబర్ ఇస్తే రన్ టైమ్ లో మనం ఏమవుతాం అంటే ఎంటర్ ద నెంబర్, ఎంటర్ ద నెంబర్ టు ఫైండ్ ఫ్యాక్టోరియల్ అడుగుతున్నాం. ఆ నెంబర్ ఎంటర్ చేయమని. he will enter that n అదే n ఎంటర్ చేశాడు. నెక్స్ట్ మనకు లాజిక్ ఏంటి ఫ్యాక్టోరియల్ కి? ఫర్ i is equal to 1, i less than or equal to t dot n i plus plus. లాజిక్ ఏమవుతుంది? ఒక వేరియబుల్ తీసుకుంటాం అండి ఆన్సర్ కోసం. ఇనిషియల్లీ we are taking int fact is equal to 0, factorial is equal to 0 తీసుకున్నాము. సారీ 1. int factorial is equal to 1 తీసుకుంటాము. Now what will happen is fact is equal to fact into I. This is the logic we have. Factorial of given number. Initial ga fact is equal to 1 తీసుకున్నాము. Fact is equal to fact into I. This is the logic for the factorial of a given number. ఇక ఈ ఆన్సర్ డిస్ప్లే చేయాలి మనం. After that one we have to display the answer. So we will display that one. System dot out dot println of factorial of is plus fact. Okay, n instance variable కాబట్టి t dot n
ఇక్కడ మీకు డౌట్ రావచ్చండి, సార్ మరి ఏమో ఇన్స్టెన్స్ వేరియబుల్ తీసుకున్నారు, ఈ ఫ్యాక్ట్ ఎందుకని లోకల్ వేరియబుల్ తీసుకున్నారు అని ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఎందుకు అన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ తీసుకోవట్లేదు? ఇందాక ప్రోగ్రామ్ లో కూడా F1, F2, F3 లోకల్ వేరియబుల్స్ కింద తీసుకున్నారు, ఓన్లీ L ఒకటే ఇన్స్టెన్స్ వేరియబుల్ తీసుకున్నారు, వై అనే డౌట్ ఏమైనా వచ్చిందండి? ఎవరికి రాలేదు ఆ క్వశ్చన్? ఎందుకని దీన్ని కూడా ఇన్స్టెన్స్ వేరియబుల్ తీసుకోవచ్చు, లేదా దీన్ని కూడా లోపలే తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోవట్లేదు అని. సో జనరల్ గా ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటే ఏంటంటే మనకి ఇన్పుట్ వేరియబుల్స్ ని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కింద తీసుకుంటామండి. ఇప్పుడు n ఇన్పుట్ వేరియబుల్, యూజర్ ఇచ్చేది n ఒకటే కదా, దాన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్ తీసుకున్నాను. ఈ ఫ్యాక్ట్ అనే వేరియబుల్ ఏంటి, నాకు హెల్పింగ్ వేరియబుల్స్, నా లాజిక్ ఇంప్లిమెంటేషన్ కోసం వేరియబుల్ i అనేది, వేరియబుల్ ఫ్యాక్ట్ అనేవి ఇవన్నీ నేను హెల్పింగ్ వేరియబుల్స్, నా లాజిక్ కోసం నేను రాస్తున్నాను. మీ లాజిక్ లో మీరు ఎన్ని వేరియబుల్స్ అని హెల్పింగ్ వేరియబుల్స్ వాడచ్చు. వీటిని ఏమంటాము? హెల్పింగ్ వేరియబుల్స్ ఆర్ ఆక్సిలరీ వేరియబుల్స్. మనం లాజిక్ కోసం ఎక్స్ట్రాగా వాడుతున్నాము, యూజర్ అయితే సంబంధం లేదు, అది వాడినా వాడకపోయినా యూజర్ కి సంబంధమే లేదు, యూజర్ ఇచ్చేది ఓన్లీ n ఒకటే. అందుకే యూజర్ ఇచ్చే ఇన్పుట్ వేరియబుల్స్ ఏమో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కింద తీసుకుంటాము. ఇక్కడ మెథడ్ బయట, మెథడ్ లోపల ఏం చేస్తాం, లోకల్ వేరియబుల్స్ కింద మనం తీసుకునే హెల్పింగ్ వేరియబుల్స్ అన్నిటిని ఇన్సైడ్ ద మెథడ్ వి విల్ టేక్ దెమ్ యాజ్ ఏ హెల్పింగ్ వేరియబుల్స్. అందుకే వీటిని లోకల్ వేరియబుల్స్ కింద తీసుకున్నాము, దీన్ని ఇన్స్టెన్స్ వేరియబుల్ కింద తీసుకున్నాము. ఇందాక కూడా అంతే, L ఒకటే ఇన్స్టెన్స్ వేరియబుల్ తీసుకున్నాం, ఎందుకంటే యూజర్ ఇచ్చేది L ఒకటే. ఇకపోతే F1, F2, F3 నేనేం చేశాను, లోకల్ వేరియబుల్స్ నా అవసరం కోసం నేను సృష్టించుకున్నాను, యూజర్ కి సంబంధం లేదు. వాడు నువ్వు ఎట్లాగైనా సరే నాకు సిరీస్ ప్రింట్ అన్నాడు, నేనేదో నా లాజిక్ ప్రకారం నాకు వచ్చిన ఆలోచనతో ఒక లాజిక్ రాసుకున్నాను కాబట్టి అప్పుడు నేను F1, F2, F3 ప్రింట్ యూజ్ చేసుకున్నాను. అందుకని వాటిని ఏం చేస్తానంటే ఆక్సిలరీ వేరియబుల్స్ కింద తీసుకుంటున్నాం అండి. వాటినే మనం టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్ అన్నాం కదా. వీఆర్ టేకింగ్ ద ఇన్పుట్ వేరియబుల్స్ యాజ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్, దీస్ యాజ్ ద స్టాటిక్ లాజికల్, దీస్ యాజ్ ద లోకల్ వేరియబుల్స్. అదండి. సో దిస్ ఇస్ ద ప్రీవియస్ 3 ప్రోగ్రామ్స్, ఈవెన్ నెంబర్స్, నెక్స్ట్ ఫిబొనాకీ సిరీస్, ఫ్యాక్టోరియల్. ఓకే, ఇక్కడ మనకి మెయిన్ గా వీటి మీద ఈ ప్రోగ్రామ్స్ రాయటం వల్ల మనం తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ ఏంటంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి లోకల్ వేరియబుల్స్ ఒక గ్రిప్ రావాలండి, వేరియబుల్స్ ఎలా తీసుకుంటున్నాము ఏంటి అనేది. వి వాంట్ సమ్ గ్రిప్ ఆన్ దట్ వన్. ఓకే, విచ్ వేరియబుల్స్ వీఆర్ టేకింగ్ ఇన్స్టెన్స్, ఒకవేళ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ తీసుకుంటే ఎలా యాక్సెస్ చేసుకోవాలి, విచ్ వేరియబుల్స్ వీఆర్ టేకింగ్ యాజ్ లోకల్ వేరియబుల్స్, వాటిని ఎలా యాక్సెస్ చేయాలి. ఓకే, ఈ స్టాటిక్ వేరియబుల్స్ మనం మళ్ళీ యూజ్ చేద్దాం ఫ్యూచర్ లో, సపరేట్ యూజ్ ద స్టాటిక్ వేరియబుల్స్. అప్పుడు మళ్ళీ మనకు స్టాటిక్ మీద కమాండ్ వస్తుంది. అప్పటి వరకు ఇన్స్టెన్స్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్ వీ హావ్ టు గెట్ సమ్ కమాండ్ ఆన్ దీస్ థింగ్స్. క్లియర్? ఈ ప్రోగ్రామ్స్ క్లియర్ అండి? ఎస్ సార్. ఓకే అండి, ఆల్రెడీ టైం 9 అవుతుంది, 15 minutes ఉంది కదండి. ఓకే గైస్, వి విల్ స్టార్ట్ ద యాక్సెస్ మాడిఫైయర్స్ ఆన్ ద టుమారో క్లాస్. నాకు టైం సరిపోదండి, ఇప్పుడు మనం కొత్త టాపిక్ స్టార్ట్ చేయలేం కాబట్టి టుమారో క్లాస్ ఐ విల్ స్టార్ట్ ద యాక్సెస్ మాడిఫైయర్స్, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్. We will briefly discuss about the access modifiers, then we will go for the method writing in Java, how to write the methods in Java, what are the types of methods in Java, how to write the methods in Java. That we will discuss those things on the tomorrow class. Repu manam access modifiers and the methods we will start. Okay guys, this is briefly the today's class. ఒకసారి ఈ ప్రోగ్రామ్స్ చేయని వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి అండి. రిమెంబర్, మనం ఏ ప్రోగ్రామ్ చేసినా లాంగ్వేజ్ రావాలంటే ప్రతి లైన్ యొక్క మీనింగ్ తెలియాలండి, అది లైన్ ఎందుకు రాస్తున్నాము అనేది మనకు తెలియాలి. అలా తెలియకుండా మాత్రం రాసుకోవద్దండి. ఇక్కడ ఫ్యాక్ట్ ఈక్వల్ 1 ఇలాగే ఎందుకు తీసుకున్నారు, ఇంకో రకంగా ఎందుకు తీసుకోలేదు, అది మనకు తెలిస్తే ప్రోగ్రామింగ్ వచ్చిందండి. ఏదో ఒకటి ఆయన ఎగ్జిక్యూట్ చేశాడు మనం ఎక్కించుకున్నాము అంటే నో యూజ్ ఎట్ ఆల్. ఓకే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడేస్ క్లాస్. నాకు మళ్ళీ కంటిన్యూషన్ క్లాస్ ఉన్నది, సో ఐ ఆమ్ అనేబుల్ టు కంటిన్యూ. We will take the class on tomorrow, one more class on tomorrow. Okay, CR మీ రిక్వెస్ట్ మేరకు ప్రోగ్రామ్ ఇవాళ నుంచి క్లాసెస్ అప్లోడ్ చేస్తానండి. మార్నింగ్ రీఛార్జ్ కూడా చేశాను, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ we will get the updated classes. పెండింగ్ క్లాసెస్ కూడా అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు they can follow those videos also. ఓకే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇందాక సార్ చెప్పినట్టండి, ఇది మాత్రం సీరియస్ అండి, వైఎస్ఆర్ సార్ సీరియస్ గా చెప్పాడు, పెనాల్టీ యాడ్ చేయాల్సిందే అన్ని బ్రాంచెస్ కి. ఓకే, సో అందరూ మ్యాండేటరీకి అటెండ్ అవ్వాలి, అదర్వైజ్ యూ హ్యావ్ టు పే దట్ ఫైన్ అమౌంట్. రేపు ఎగ్జామ్ ఫీజెస్ ఫైన్ అమౌంట్స్ కట్టాల్సి వస్తుంది.
So don't take light that. Thank you very much, guys. We will meet again on the tomorrow's class. Thank you.